హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు పాడ్యమి తిథి హస్త నక్షత్రం. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అందరికీ దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం లేదా కట్టె పొంగల్ని సమర్పిస్తారు. నేనైతే కట్టె పొంగల్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా మీ ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నె గాని కప్పు గాని తీసుకోండి. దాంతో 1.5 కప్పు వరకు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకుని రెండింటిని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. స్టవ్ ని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని ఈ రెండింటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. రైస్ అనేది వైట్ గా వస్తుంది. సో అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు రైస్ తీసుకున్నానో అదే కప్పుతో 9 కప్స్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను. బాగా ఓల్డ్ రైస్ అయితే 9 కప్స్ వేసుకోవాలి. లేదు అనుకుంటే 8 కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియం లో ఉంచుకుని ఒక మూత అయితే పెట్టుకోవాలండి. ఇలా లిడ్ క్లోజ్ చేయడం వల్ల రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఒక 6 మినిట్స్ కి నాకు రైస్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే వాటర్ అనేది పొంగిపోతుంది. సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కి తగినంత సాల్ట్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. మీకు తెలుసా అండి, త్రిపుర అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అనే అర్థం. మన మనస్సు, బుద్ధి, చింత, అహంకారం అన్ని బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలోనే ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉన్న ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగి సంతోషంగా ఉంటాము అంటారు. ఈ తల్లిని ఆరాధిస్తే ఈశ్వర తత్వం వైపు నడిపిస్తుంది. ఇలా మనం చెప్పుకుంటూ ఉండే లోపలనే రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని వేరొక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా అంటే 2 లేదా 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పును కూడా వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని లో ఫ్లేమ్ లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మంచి క్రంచీనెస్ అనేది వస్తుంది. ఇవి గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మన టేస్ట్ కి తగినంత వేసుకోవచ్చు. నేనైతే లైట్ గా వేసుకున్నానండి. వీటిని కూడా ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నానండి. అలానే 2 ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేసుకున్నాను. వీటితో పాటుగా చిన్నగా తరిగిన అల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొంగల్లో వేయాల్సిన అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాలు. వీటిని కూడా ఒక 20 వరకు వేసుకున్నానండి. అలానే 1/2 స్పూన్ జీలకర్ర వరకు దీంట్లో వేసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాయి అనుకున్నప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిరియాలు డైరెక్ట్ గా వేసేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది అంతగా అనిపించదు. అందుకని కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకున్నాను. అలానే లైట్ గా పసుపు, లాస్ట్ లో కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటున్నానండి. ఫైనల్ గా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని పోపులోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా రైస్ ని వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా రైస్ లో కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంచి కలర్ఫుల్ గా అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వరకు వేసుకున్నానండి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత వేరొక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, మన కట్టె పొంగల్ అనేది చాలా మంచిగా అయితే వచ్చేసింది. చూడడానికి చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది కదండి. నేను చెప్పిన విధంగా కట్టె పొంగల్ని చేసి అమ్మవారికి సమర్పించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.